గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి గొప్ప స్వరము చెప్పుట నేను వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో, సమస్తమును నూతనముగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వీటిని వ్రాయమని నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, అల్ఫయు ఒమేగయు నేనే, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పికొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను ఉచితముగా ఇచ్చెదను. జయించువాడు వాటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్నిగంధకములలో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, నేను పెళ్లి కుమార్తెను, అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపించదని చెప్పి ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపించెను. దాని యందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతమణులతో అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు కలవు. ఆ 12 గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇజ్రాయేలుల 12 గోత్రముల నామములు ఆ 12 గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నది. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు కలవు. ఆ పట్టణపు ప్రాకారమునకు 12 పునాదులు కలవు. ఆ 12 పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు కనపడుచున్నది. ఆ పట్టణమును, దాని గుమ్మములను, దాని ప్రాకారములను కొలుచుటకు నాతో మాటలాని వాని యొద్ద బంగారు కొరకర్ర ఉన్నది. ఆ పట్టణము చచ్చవకమైనది, దాని పొడవును దాని వెడల్పును సమానము. అతడు ఆ కొలకర్రతో ఆ పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసలైనది. దాని పొడవును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. ఆ పట్టణపు కొనగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతమణులతో కట్టబడి ఉన్నది. ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది
పద్మరాగము 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కో గుమ్మము ఒక్కో ముత్యముతో కట్టబడి ఉన్నది. ఆ పట్టణపు రాజవీధులు శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికముతో పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారియగు దేవుడైన ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు ఆ వెలుగులో సంచరించుదురు. భూరాజులు వారి మహిమను అందులోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందువలన పగటి వేళ ఆ గుమ్మములు ఏమాత్రము వేయబడవు. జనములు వాని మహిమను ఘనతను అందులోనికి తీసుకొని వత్తురు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే అందులోనికి ప్రవేశింతురు. నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానని అబద్ధమైన దానని జరిగించువాడు అందులోనికి ప్రవేశింపడు.